లేదు వాళ్ళు నాతో పాటు జర్నీ చేసే వాళ్ళే. సో తర్వాత వచ్చిన వాళ్ళంతా రమేష్ రాజేంద్ర రమేష్ సంపాదించుకున్న ఎందుకంటే క్రికెట్ అంటే. సో నేను 2 నిమిషాలు క్లోజ్ చేస్తానండి. ఇది యాక్చువల్గా 16 సంవత్సరాల కంపెనీ. కొత్త వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను. 2008లో ఇండియాకి రావడం జరిగింది. సో అంతకుముందు ఒక ఎక్స్పోర్ట్ కంపెనీగా స్టార్ట్ అయింది. 1995లో ఇండియా లాంటి కంపెనీకి ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ కాదు, ఫారిన్ ఇండస్ట్రీ కంపెనీ కాదు. సో ఆ ఎక్స్పోర్ట్ కంపెనీగా స్టార్ట్ అయిన కంపెనీ ఈ 2005లో కొత్త మాలిక్యూల్స్తో మన ఇండియాలోకి రావడం జరిగింది 2008లో. సో మా ఎక్స్పోర్ట్ ఎక్కడంటే వేరే ఇంట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది కదా. సో అంబాలాలో 2 ఫ్లాట్స్ ప్లాంట్ ఉన్నారు మాకు. తర్వాత లాస్ట్ 20 సంవత్సరాల క్రితం తమిళ పెద్ద ఫ్లాట్ తీసుకున్నాం మేము వేరే కంపెనీస్. నెక్స్ట్ అమ్మా, ఈ 6 కంట్రీస్ లో ఇండియాలో ఎక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఫారిన్ లో కూడా మాకు ఎంప్లాయీస్ ఉన్నారు, ఆఫీసులు ఉన్నాయి, వాటి నుంచి రన్ చేస్తా ఉన్నాం. ఈ మీకు చెప్పిన కర్మన్న లీడ్ సైజు, పెన్షన్, ఊపిరిలు, బెనిఫిటేషన్ ఇవన్నీ ఫారిన్ లో భారతీయ మారుపేరు. సో ఆ పేర్లతో అక్కడ రన్ అవుతా ఉంది. సో ఓవరాల్ ఇక్కడ తీసుకుంటే 300 ఎంప్లాయీస్ సేల్స్ ఆఫీసర్స్ మేనేజర్స్ ఉన్నారు ఫ్యాక్టరీ అది కాకుండా. తర్వాత వాళ్ళ కింద 200 ఎంప్లాయీస్ అసిస్టెంట్స్ అయితే ఇక్కడైతే ఆల్మోస్ట్ 98 to 100 ప్రోడక్ట్స్ ఇక్కడ చేస్తున్నాము. అదే ఫారిన్ కంట్రీస్ లో కలుపుకుంటే 300 ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్ మాకు ఉంది. నెక్స్ట్ మీడియం. సో ఓవరాల్ గా ప్రతి కంపెనీ కూడా డౌన్ అవుతా ఉంటుంది. మేము ఏం చేస్తున్నామంటే లాస్ట్ 5-6 సంవత్సరాలుగా 50% గ్రోత్ రేట్ తో రన్ అవుతా ఉన్నాం. ఈవెన్ కోవిడ్ పీరియడ్ లో కూడా మన యొక్క అగ్రి ఫీల్డ్ ఎసెన్షియల్ గుడ్స్ కింద కన్సిడర్ చేయబడింది మంది. సో ఆ ప్రకారంగా మాకు కూడా టర్న్ ఓవర్ పెరిగింది. కోవిడ్ టైంలో కూడా తగ్గని ఫీల్డ్ అంటే మన ఫీల్డే. సో దానికి మనందరం మనం గర్వించుకోవాలి. సో నెక్స్ట్, సో ఈ ప్రకారంగా గ్రోత్ వైజ్ చూస్తే లాస్ట్ ఇయర్ 740 కోట్లతో గ్రోత్ చేయడం జరిగింది. ప్రతి ఇయర్ 20-25% గ్రోత్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, సో గ్రాస్ మార్జిన్ కూడా ఆటోమేటిక్ గా ఈ టర్న్ ఓవర్ ఎలా పెరుగుతుందో గ్రాస్ మార్జిన్ కూడా పెరుగుతూనే ఉంది. సో దీంట్లో మీరు కూడా భాగస్వాములే. ఇవన్నీ క్లిప్స్ మా ఫారిన్ కంట్రీస్ లో ఉన్న మా యొక్క ఫిక్స్ ఆఫీస్. నెక్స్ట్, సో జనరల్ గా ఈ టర్నోవర్ అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి ఎక్స్పోర్ట్ బిజినెస్, ఒకటి డొమెస్టిక్. డొమెస్టిక్ లో మనం అందరం ఇంక్లూడ్ అయి ఉన్నాం, మన సేల్స్ కూడా ఇంక్లూడ్ అయింది. అదే ఎక్స్పోర్ట్ అనేది ఇంకో బ్రాంచ్. డొమెస్టిక్ లో ఇంకో రకం ఉంది, P2P అంటాం. అంటే మన ప్రోడక్ట్ ఇచ్చుకోవడం, వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చుకోవడం. సో ఆ ప్రకారంగా ఈ కంపెనీలన్నీ మాతో భాగస్వామ్యం జరిగింది. సో ఇదంతా డొమెస్టిక్ సేల్స్ లో వస్తుంది, రీటైల్ సేల్స్ లో. నెక్స్ట్ అమ్మా, సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఎక్స్పోర్ట్ డొమెస్టిక్ మనమంతా ఈ యొక్క రీటైల్ బిజినెస్ లో సౌత్ రీజియన్ లో మనందరం భాగస్వామ్యం. ఈ సౌత్ రీజియన్ ఓవరాల్ ఈ ఓవరాల్ ఇప్పుడు ఎంత చూస్తుందండి, 1200 కోట్లు. ఈ 1200 కోట్లకు మీ అందరి భాగస్వామ్యం, మీ సేల్స్ కూడా కలిసింది.
సో మీ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్. సో మరొకసారి ఏ బిజినెస్ అయినా సక్సెస్ కావాలంటే మూల స్తంభాలు ఉంటాయి. ఫస్ట్ మూల స్తంభం ఏం కావాలంటే మనకు ఎవరండి ఇవన్నీ కరెక్ట్ క్లాస్ అడుగులో పెట్టలేదు వెళ్ళిపోమంటారు. సో 4వ ట్రాన్స్పోర్ట్ పాలసీ ఇవన్నింటి అనుసంధానంగా చేసేవాడు మా టీం. నెక్స్ట్ నేను ఒకటే కోరుతున్నాను మీ అందరికీ, లాస్ట్ ఇయర్ 10 చేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 12 చేయడానికి ట్రై చేయండి. మీ యొక్క టర్న్ ఓవర్ కౌంటర్ షేర్ పెంచండి. లాస్ట్ ఇయర్ 5% ఇచ్చింటే ఈ సంవత్సరం 7% ఇవ్వండి. అది కూడా కోరుకుంటున్నాను నేను. కౌంటర్ షేర్ పెరిగితే ఆటోమేటిక్గా మాకు టర్న్ ఓవర్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇంకోటి ఏం చెప్తున్నానండి, ఈ సంవత్సరం మేము క్యాష్ ఫస్ట్ అనే స్లోగన్ చదువుతా ఉన్నాం. సో ఏటీసీపీ అనేది ఒకటి కన్సిడర్ చేస్తాం, యావరేజ్ డేస్ కలెక్షన్ పీరియడ్. సో మంచి సిటీ పాలసీ ఉన్నాయి, సిసిఎస్ స్కీమ్లు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఈ మంత్తో క్లోజ్ అవుతా ఉంది. సో ఎవరైనా పేమెంట్ చేయాల్సిన వాళ్ళు రేపే యాడ్ చేసి ఎక్స్ట్రా సిటీ తీసుకోండి. సో మీకు ఇంకోటి ఇంతకుముందు చెప్పాలి, ఏంటి ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తాయని అడిగారు కదా, మా దగ్గర మీ దగ్గర కూడా అలాగే కొందరు ఉన్నారు. ఈ రక్తా క్లబ్ అనేది ఒక రన్ చేయడం జరుగుతూ ఉంది. రక్తా క్లబ్ ఈ రేజింగ్ స్టాక్ ముందు ఉంటుంది అనమాట. రక్తా క్లబ్ ప్రతి సంవత్సరం ఏంటంటే వాల్యూ తీసుకునే వాళ్ళం, ఈ సంవత్సరం పాయింట్ తీసుకుంటా ఉన్నాం. సో 2,10,000 పాయింట్లు, 10,000 పాయింట్లు అయితే కప్పులు 40 ఉంటుంది. సో 1,25,000 పాయింట్లు వస్తే నెక్స్ట్ స్లాబ్ దిగుతుంది. అలాగే 90,000 పాయింట్లకు డొమెస్టిక్ కప్పులు ఉంది. ఇక్కడ ఇండియాలో డొమెస్టిక్ సారీ 60,000 లీటర్స్ సారీ పాయింట్స్ కు సింగిల్ డొమెస్టిక్ ఉంటుంది. నెక్స్ట్ బొమ్మ మీకు ఒకసారి చిన్న మీటింగ్ క్లిప్స్ చూపిస్తా, ఎందుకంటే టైం అయిపోతా ఉంది. మేడం పేమెంట్స్ టర్మ్స్ లో పే చేస్తూ మాకు కూడా మీరు సహకరిస్తారని ఆశిస్తూ నేను కూడా చేస్తున్నాను. ఇప్పుడు టైం చాలా థ్యాంక్ యూ. రైట్ అండి. మా రమేష్ మీకు ఎట్లా సెండ్ ఆఫ్ ఇస్తున్నాడో చూస్తున్నా. ఎంత బాగా సెండ్ ఆఫ్